ఏపీలో ఎన్నికల ప్రచారంలో ఈసారి ఏ ఏ అంశాలు ప్రభావితం కాబోతున్నాయన్న అంశాలపై మనం మాట్లాడుతున్నాము. నారాయణ రెడ్డి గారు, మనం చూస్తూ ఉన్నాం, ఒకవైపు అభివృద్ధి అంటూ కూడా కూటమి చెప్తుంది, మరోవైపు వైసీపీ సంక్షేమం అంటుంది. ఈ ఎన్నికల్లో ఈ అంశాలు ఎంతవరకు ప్రభావితం చూపించే అవకాశం ఉందంటారు? ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సరళ మనం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఎన్నికల్లో ప్రజలు ఎప్పుడు కూడా విశ్వసనీయతకి వంచనకి మధ్య తేడాలను అబ్జర్వ్ చేస్తూ సాధారణంగా ఒక నాయకుడు ఎప్పుడు పరిపూర్ణమైన నాయకుడిగా మారతాడు అంటే అతను నోటంటే ఏ మాట అయితే వచ్చిందో ఆ మాటను అతను తూచా తప్పకుండా నెరవేర్చగలిగే ఆ యొక్క విశ్వసనీయతను అతను కాపాడుకోగలిగినప్పుడు ఆ నాయకుడు పరిపూర్ణమైన నాయకుడిగా మారతాడు. గౌరవ ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మనం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ఏమైతే నవరత్నాలను ప్రవేశపెట్టారో, తను ఏమైతే చేస్తానన్నాడో చెప్పినవి చేశాడు, ఏమైతే చెప్పలేదో వాటిని కూడా అధిక స్థాయిలో చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజల యొక్క మన్నన పొందుతూ ఉన్నాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బస్సు యాత్రను మనం తీసుకున్నట్లయితే అడుగడుగున ప్రజలు నిరాజనం పడుతూ ఉన్నారు అంటే దానికి కారణం ఏమిటంటే ప్రజలు సంతృప్తికరమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వం యొక్క సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి సంవత్సరం కూడా ఇచ్చే పేదరిక సూచి యొక్క దాన్ని మనం తీసుకున్నట్లయితే 2015-16 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ యొక్క పేదరికపు చూసి 11.77% ఉండేది. ఈ రోజున మనం తీసుకున్నట్లయితే ఈ 2000 జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అది 4.17%కి వచ్చింది. అంటే పేదరికం యొక్క స్థాయి తగ్గింది అంటే రాష్ట్రం యొక్క మానవ వనరులు అభివృద్ధి చెందినట్టు లెక్క, రాష్ట్రం యొక్క ఫెర్ క్యాపిటా అభివృద్ధి చెందినట్టు లెక్క, రాష్ట్రం యొక్క జిఎస్డిపి అభివృద్ధి చెందినట్టు లెక్క, రాష్ట్రం యొక్క జిఎస్డిపి యొక్క వృద్ధి రేటు అభివృద్ధి చెందినట్టు లెక్క. ఈ రోజుని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 5 సంవత్సరాల్లో మొదట 2.5 సంవత్సరాల కాలం కూడా కోవిడ్ యొక్క పాండమిక్ సిచ్యువేషన్లో పోయింది. అంటే ఒక రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం కానీ రాకుండా పోయింది. ప్రజల యొక్క ఏదైతే ప్రజల యొక్క ఉత్పాదక శక్తి తగ్గిపోయింది, ప్రొడక్టివిటీ తగ్గిపోయింది. అలాంటి పరిస్థితిలో ప్రభుత్వం 50,000 కోట్ల రూపాయలు కోవిడ్ని నివారణ చర్యలకు ఉపయోగించవలసి వచ్చింది. అంటే ఆ ఖర్చు పెట్టిన ఖర్చు వల్ల ఉత్పాదకత ఉండదు, ప్రయోజనం శూన్యం. అలాంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ యొక్క పేదరిక సూచి తగ్గింది, వృద్ధి రేటు పెరిగింది, జిఎస్టిపి పెరిగింది. అంటే దానికి కారణం దూరదృష్టి కల నాయకత్వం. అంతేకాకుండా ప్రభుత్వంలో ప్రతి పథకం, ప్రతి పని పారదర్శకత పెరిగింది. ప్రతి విషయంలో కూడా బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఏర్పడి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పట్ల బాధ్యతాయుతమైన పాలన కొనసాగిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ప్రజల్లో ఈరోజు గుడ్ గవర్నెన్స్ అనేది ఏర్పడింది. మనం ఈరోజు సొసైటీలో కొన్ని వర్గాలు అసంతృప్తితో ఉన్నాయి. వాస్తవం, నేను ఒప్పుకుంటా. కొన్ని వర్గాలు ఎందుకు అసంతృప్తితో కొన్ని వర్గాలు ఉన్నాయంటే ఆ వర్గాలు గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో దోపిడీ చేయడానికి అవకాశం లేదు. ఆ వర్గాలు గత ప్రభుత్వంలో లాగా కొన్ని బ్లాక్మెయిలింగ్ చేసి ప్రభుత్వం దగ్గర తల వంచే పరిస్థితులు ఈ ప్రభుత్వం దగ్గర లేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం డీబీటీ సిస్టమ్ను తీసుకొచ్చి వెరీ ట్రాన్స్పరెంట్గా ప్రతి పేదవాడి యొక్క అకౌంట్లోనికి యొక్క సంక్షేమ పథక ఫలాలను వారి చేతులకు అందిస్తున్నారు. కాబట్టి ఏ ఒక్కరూ అవినీతి చేయడానికి అవకాశం లేదు, ఏ ఒక్కరూ ఆమ్యామ్యాలు తీసుకోవడానికి అవకాశం లేదు. ఏ ఆఫీసులో కూడా ఈ యొక్క వైట్ ఎలిఫెంట్ లాగా ఆఫీసుల్లో పనులు ఆగిపోయే పరిస్థితి లేదు. ఏ రోజైనా మనం ఆలోచించండి ఒక్కోసారి. మన ఇంటి దగ్గరికే వచ్చి ఏ సర్టిఫికెట్ కావాలంటే ఆ సర్టిఫికెట్ ఇచ్చే పరిస్థితి వచ్చింది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో. ఒకప్పుడు ఒక డెత్ సర్టిఫికెట్ కావాల్సి వచ్చినా, ఒక బర్త్ సర్టిఫికెట్ కావాల్సి వచ్చినా, ఒక ఏ సర్టిఫికెట్ కావాల్సి వచ్చినా నెలల తరబడి ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండేది. ఈరోజు ఏదైతే డీసెంట్రలైజేషన్ అనే దాన్ని తీసుకొచ్చిన తర్వాత వాలంటీర్ల ద్వారా ప్రతి పథకం, ప్రతి సర్టిఫికెట్, ప్రతి విషయం కూడా ఇంటి ముంగిటికి పోతుంది. కాబట్టి ప్రజలు చాలా ఆనందకరంగా ఉన్నారు. రెండో విషయం కూడా మీకు చెబుతూ ఉన్నా, ఈ ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదని చెప్పే శక్తి ఎవరికి ఉందండి? అభివృద్ధి జరగలేదని
చెప్తున్నారు కదా మరి అటు నేడు అని చంద్రబాబు పథకాన్ని కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ పదే పదే ఇవే మాట్లాడుతున్నారు. అభివృద్ధి కావాలంటే చంద్రబాబు రావాలి, జాబ్ రావాలంటే చంద్రబాబు రావాలి. అట్ ది సేమ్ టైం ఏంటంటే నిరుద్యోగ యువత కూడా దీనికి అట్రాక్ట్ అవుతున్నారనే వాదన కూడా ఉంది కదా. ఒక మాట చెప్తానన్నా, 2014 నుంచి 2015 మధ్యలో ఎన్నికల ముందు మనం టీవీ పెడితే జాబు రావాలంటే బాబు రావాలి, జాబు రావాలంటే బాబు రావాలి, జాబు రావాలంటే బాబు రావాలని విన్నాం. 2014 నుంచి 2019 వరకు బాబు వచ్చిన తర్వాత జాబులు ఎన్ని వచ్చాయండి? 34,500 గవర్నమెంట్ ఉద్యోగాలు మాత్రమే వచ్చాయి. ప్రధానమైన జాబులు ఇద్దరికి వచ్చాయి. ఒకటి ఎన్నికల్లో నెగ్గని లోకేష్కి, రెండవది ఎన్నికల్లో నెగ్గని యనమల రామకృష్ణ గారికి. వీళ్ళిద్దరికే తప్ప మరి ఎవరికి జాబులు రాలే. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము జాబు రావాలంటే జగన్ బాబు రావాలని మేము అనకపోయినా సరే 2019 నుంచి 2024 వరకు ఈ యొక్క 5 సంవత్సరాల కాలంలో 3,20,000 గవర్నమెంట్ ఉద్యోగాలు మేము ఇచ్చాం. రైట్, చూసుకోమనండి, ఆర్టీఐకి అప్లై చేసుకోమనండి. 3,20,000 నుంచి 30,000 ఉద్యోగాలు మేము ఇచ్చాం, గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చాం. ఇవి కాకుండా అవుట్ సోర్సింగ్ అవనివ్వండి, కాంట్రాక్ట్ బేసిస్ అవనివ్వండి, ఇవన్నీ కలిపి 6 లక్షల పైబడి ఉద్యోగాలు ఇచ్చాం. రైట్. మేమా ఉద్యోగాలు ఇచ్చేది, లేకపోతే చంద్రబాబు నాయుడు గారా? నేను ఒకటే చెప్తున్నా, జాబ్ కావాలంటే చంద్రబాబు కాదు రావాల్సింది, జాబ్ కావాలంటే జగన్ గారు రావాలని కోరుకోండి.